దినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఇక్కడ రావడం జరిగింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు విద్య, వైద్యం అందరికీ అందినాడే నిజమైన అభివృద్ధి. ఎందుకంటే రోడ్లు వేపిస్తే ఒక 4 సంవత్సరాలు అవుతాయి. కమ్యూనిటీ హాల్లో ఏవి కన్స్ట్రక్షన్స్ ఇంకేది మోర్లు కట్టించినా ఏది కట్టినా కొంతకాలం వరకే దాని డెవలప్మెంట్. కానీ విద్యను అందిస్తే జీవితాంతం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాము. వాళ్ళకి ఇంకెక్కడైనా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి మౌలిక వసతులతో పాటుగా విద్యను అందించాలి. జ్ఞానం వైపు సమాజాన్ని విద్యార్థులను తీసుకుపోవాలి. బడుగు బలహీన వర్గాలు పేదలకు విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా స్టడీ మెటీరియల్స్ అందించడము, మరియు డిజిటల్ పుస్తకాలు అందించడము, మరియు విద్యకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించడానికి ఆయన సొంత నిధులు మరియు కార్యకర్తలు వెంట ఉన్న వాళ్ళ సొంత నిధులతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది. నేడు ఆయన జన్మదిన పురస్కరించుకొని ఎక్కడ శాలువాలు కప్పడం కానీ, బ్యానర్లు కట్టడం కానీ, ఇతర ఏ రకమైన డబ్బును వృధా చేయకండి, హంగు ఆర్బాటలు నాకు ఇష్టం ఉండవు, నాకు నిజంగా ఏదైనా చేయాల్సి అనుకుంటే, నా మీద అభిమానం ఉంటే పేద విద్యార్థులకు విద్యకు సంబంధించిన మెటీరియల్ అందించండి. విద్యానిధి కింద ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. పేద విద్యార్థులందరికీ అకౌంట్ ద్వారా వాళ్ళకు కావాల్సిన విద్యకు సంబంధించిన అన్ని మౌలిక వసతులు తీర్చడానికి ఆ నిధిని ఉపయోగిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ పేద విద్యార్థులు ఆర్ఫన్స్ మధ్యలో మేము కేక్ కటింగ్ మరియు బుక్స్, మెటీరియల్స్, పనులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. కావున ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము ఒక చిరు ప్రయత్నం ఉడత భక్తిగా చేయడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఆయన ద్వారా పేద విద్యార్థులకు అందరికీ విద్యాపరంగా, వైద్యపరంగా అందరూ ఉపయోగపడాలని చెప్పి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరము పనిచేయాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ, మహబూబ్ నగర్ ఫస్ట్, అన్ని రంగాల్లో మహబూబ్ నగర్ ఫస్ట్గా ఉంచాలనే లక్ష్యంతో విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్న ఆయనకు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.